ఈ వార్తలను సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం అధ్యక్షతన కౌన్సిల్ సమావేశానికి హాజరైన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. తమ మాతృమూర్తి ధనలక్ష్మి జ్ఞాపకార్థం ఫీజర్ బాక్స్ ను విరాళంగా అందజేసిన కొల్లేపర బ్రదర్స్ సద్వినియోగం చేసుకోవాలన్న ఆర్య వైశ్యులు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో స్మార్ట్ మీటర్ ద్వారా నెలసరి విద్యుత్ బిల్లు 49,000 రూపాయలు చెల్లించాలని రావడంతో కంగుతిన్న బాధితులు. జంగారెడ్డిగూడెంలో ఓర చెరువుకు మోక్షం ఎప్పుడంటున్న పట్టణ ప్రజలు, ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలంటున్న నగరవాసులు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. అర్ధవరంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. జంగారెడ్డిగూడెంలో స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. పలు వార్డులలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి పర్యటించి ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి వివరించారు. రాబోయే కాలంలో చేయబోయే ఎన్నికల హామీల గురించి ప్రజలు వివరిస్తున్నారు. ఎవరికి వారు పోటాపోటీగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు వేములపూడి నాగరాజు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తూటికుంట దుర్గారావు ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులు కొండేటి నాగేశ్వరరావు, వేములపూడి నాగరాజు, వడిగల్ల శ్రీనివాసరావు, శివారెడ్డి హరికృష్ణ, బొంగు నాగేశ్వరరావు, బెల్లపు సత్యనారాయణ, చాటపర్తి రామకృష్ణ, తానిగడప సుమలత, రజకులపేట, ముత్రాసులపేట తదితర ప్రాంతాలను పర్యటించారు. అదేవిధంగా 23వ వార్డు నందు పర్యటించారు. ఆ వార్డు అధ్యక్ష కార్యదర్శులు బొంగు నాగేశ్వరరావు, బెల్లపు సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్డు కానుకుని ఉన్న ఓర చెరువు నందు ప్రభుత్వం కాంప్లెక్స్ నిర్మాణం చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఆ ప్రాంతం అభివృద్ధికి రోజుకుంటుందని ప్రజలు భావిస్తున్నారు. 15 సంవత్సరాల క్రితం యుద్ధ ప్రాతిపదికన ఓర చెరువు ప్రాంతంలో ఆక్రమణలను తొలగించారు. అప్పట్లో రెవెన్యూ అధికారులకు స్థానిక ప్రజల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. అప్పట్లో జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. కాలానుగుణంగా ఈ ప్రాంతాన్ని వదిలేశారు. ఎవరికి వారు స్వంతంగా దుకాణాలను, నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వారికి శాశ్వతంగా ప్రభుత్వమే దుకాణాలు ఏర్పాటు చేసి ఎవరైతే దుకాణాలు నిర్వహిస్తున్నారో వారికి ఇచ్చే విధంగా శాశ్వత దుకాణ సముదాయంపై దృష్టి సారించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. నిత్యం డివైడర్ మధ్య వర్షపు నీరు పల్లపు ప్రాంతాలకు వెళ్లి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా వ్యర్థాలతో, మట్టి దిబ్బలతో ఆ ప్రాంతమంతా దుర్గంధభరితంగా దర్శనమిస్తోంది. నిత్యం అదే ప్రాంతంలో రహదారి గోతులు పడి రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆర్ఎండ్బి, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో వ్యవహరిస్తే ఓర చెరువు నివాసితులకు సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అభివృద్ధి వైపు అడుగులు వేస్తే మున్సిపాలిటీకి ఆదాయంతో పాటు ఎవరైతే దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారో వారికి సైతం భరోసా ఇచ్చినట్లు అవుతుందని వాపోతున్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించి సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్న వ్యవహారాన్ని చక్కదిద్దే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సమాజ హితం కోరుతూ ఎల్లప్పుడూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు కొల్లేపర కృష్ణారావు కుటుంబ సభ్యులు 75,000 రూపాయల విలువైన ఫ్రీజర్ బాక్స్ ను పట్టణ ఆర్యవైశ్య సంఘానికి విరాళంగా అందజేస్తారు. ఎవరైనా మరణించిన సమయంలో 2-3 రోజుల వరకు భౌతిక కాయం ఉంచడానికి వీలుగా తోడ్పడే విధంగా వీటిని తయారు చేయించారు. కొల్లేపర కృష్ణారావు సతీమణి ధనలక్ష్మి ఇటీవల స్వర్గస్థులవటంతో ఆమె పేరున ఫీజర్ బాక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ మాట్లాడుతూ కొల్లేపర బ్రదర్స్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని కొనియాడుతున్నారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థలు ఇటీవల నిర్మించిన నూతన షెడ్ లో ఫ్రీజర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. బుధవారం ఫ్రీజర్ బాక్స్ ప్రారంభించిన సందర్భంగా పలువురు ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫ్రీజర్ బాక్స్ కావాల్సిన వారు నాగసూరి వీర వసంత్ కుమార్ చరవాణి 9912412478 ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహంకాళి రాంబాబు, వందనపు వెంకటేశ్వరరావు, మహంకాళి రంగప్రసాద్, టీవీ రామతారకం, ఐటీ శేఖర్, దోబగుంట్ల బాపిరాజు, కర్పూరం జనార్దన్ రావు, ఉప్పల గంగాధర్ రావు, డాక్టర్ ఏలూరి ఫణికుమార్, మహంకాళి మధు, రేపాక జగన్,
మామిడి సురేష్, చిన్ని తుకారం, భాస్కర్ గుప్తా, కొల్లేపుర కృష్ణారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున కొల్లేపర కృష్ణ గారి అబ్బాయిలైన ధనలక్ష్మి, కృష్ణారావు అబ్బాయిలు మరి వారి కుమారులైన నారాయణ గారు, ఆనంద్ గారు, కృష్ణ గారు ముగ్గురు కలిపి స్వర్గీయ పెనుగొండ సుబ్బారాయుడు గారు అల్లుడు గారు ఈ ముగ్గురు కలిసి ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది జంగారం పట్టణంలో. మరి ఇది ఈ ఫేదర్ మానవతా స్వచ్ఛంద సంస్థ వారి ఆఫీస్ ఇక్కడ ఉంటుంది. ఇది ఈ రోజున ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఫేదర్ ఇది. ఈ మధ్యకాలంలో కొల్లేపర బ్రదర్స్ చాలా స్పీడ్గా దాన ధర్మ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే పేదవారికి సహాయపడుతున్నారు. పుట్టినరోజులకి ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తున్నారు. మంచి శుభపరిణామం ఇది. అలాగే ముందుకి ఇంకా వెళ్ళాలని మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను. వారికి జంగారం పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున వారికి మా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. ఈ రోజున మా మాతృమూర్తి స్వర్గీయ కొల్లేపర ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం మా నాన్నగారు కొల్లేపర కృష్ణారావు గారు మరియు కుటుంబ సభ్యుల ద్రవ్య సహాయంతో రోజున మా ఆర్యవైశ్య సంఘ పెద్దల సమక్షంలో అక్కడ ఫ్రేజర్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి అందజేయడం జరిగింది. ఇదే రకంగా మా అమ్మగారి జ్ఞాపకార్థం కూడా గత 4 సంవత్సరాలు కూడా మాకు తోచిన విధంగా సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నామండి. ఇదే రకంగా ముందు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గత నెల రోజుల క్రితం ఇక్కడ ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ కలిపి ఫ్రేజర్ని ఏర్పాటు చేశారండి. దాన్ని చూసి మేము స్పందించి మా పెద్దలందరినీ వాళ్ళందరినీ కలుసుకుని వారి సూచనల మేరకు ఇవాళ ఇక్కడ ఈ ఫ్రేజర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి జంగారెడ్డి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. దీనికి ఎవరికైనా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నాగసూరి వసంత్ కుమార్ అండి. వారి నెంబరు 9912412478. వారు దీనికి వారి నిస్వార్థమైన సేవలు అందిస్తున్నారు. వారికి మా ఆర్యవైశ్య సంఘం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. స్మార్ట్ మీటర్స్ లో నెలసరి విద్యుత్ బిల్లు 49,000 రూపాయలు వచ్చినట్లు జంగారెడ్డిగూడ మండలం మేఘవరం గ్రామానికి చెందిన వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి పక్కనే చిన్నపాటి పాన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. గత మాసంలో 1,500 రూపాయల లోపే విద్యుత్ బిల్లు వచ్చిందని, స్మార్ట్ మీటర్ బిగించిన తరువాత తన చరవానికి 49,000 రూపాయల విద్యుత్ బిల్లు రావడంతో అవాక్కైనట్లు తెలిపింది. దీంతో లైన్ మెన్ ను సంప్రదించామని అన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నేటికి తమ సమస్య పరిష్కారం కాలేదని వాపోయింది. రోజంతా కష్టపడి శ్రమిస్తే 150 రూపాయల ఆదాయం వచ్చే తమ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉన్నతాధికారులు విద్యుత్ బిల్లును క్రమబద్ధీకరించేలా చూడాలని మీడియాతో విన్నవిస్తున్నారు. మాది జంగారెడ్డిగూడెం మండలం మేఘవరం, ఏలూరు జిల్లా అండి. మేము గత 4 సంవత్సరాలుగా రోడ్డు హైవే పక్కన కొట్టు పెట్టుకున్నామండి. మాకు 4 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్లు నెలకు వచ్చి 1,500 వచ్చేదండి. స్మార్ట్ స్పీకర్ మొన్న పెట్టారండి ముందు నెలలో. ఈ నెలలో బిల్లు చూసుకుంటే 49,000 చిల్లర వచ్చిందండి. కొద్దిగా అధికారులు మా బిల్లు గురించి ఆధీనంలో తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము పేదవాళ్ళమేనండి. అధికారులు మా మీద కొద్ది దయించండి. కొద్దిగా ఈ బిల్ని తీర్చాలని కోరుతున్నామండి. మేము ఏ రోజు అమ్ముకున్నా ఆ రోజు కట్టుకుంటామండి. మామూలుగా మాకు వెనక ముందు ఏమీ లేదండి. కొట్టు మీద ఆధారం అండి. ఎటు వెళ్తా లేదండి. ఏ రోజు అంటే మా వస్తే కొట్టు మీద 100 రూపాయలు అలా వస్తాయండి. మేము 40,000 49,000 దగ్గర 50,000 వచ్చిందండి బిల్లు. ఎక్కడ కట్టగలమండి? కొద్దిగా మా సమస్య తీర్చమని అడుగుతున్నామండి అధికారులు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి అనారోగ్యంతో ఉండటంతో ఆమె స్థానంలో కంచర్ల వాసవిరత్నం కౌన్సిల్ సమావేశం నడిపించారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో ఎజెండాలను ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన ఎజెండాలను టేబుల్ ఎజెండాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడుతూ తన వార్డును పట్టించుకోవాలని, చెత్త చెదరలను తొలగించాలని, రహదారులు నిర్మించాలని, 4 మాసాల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు విన్నవించారు. 2 దఫాలుగా ఇందిరానగర్ వార్డుకు రహదారులు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, కాంట్రాక్టర్స్ ముందుకు రావడం లేదని, అయినప్పటికీ పనులు జరిగేలా చూస్తామని కమిషనర్ వెంకటరమణ హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి జనరల్ నిధులతో కాకుండా ప్రభుత్వం మంజూరు చేసే నిధులను వెచ్చించి పట్టణంలో రహదారులపై ఏర్పడిన గోతులను పూడ్చే విధంగా చూడాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు. ఆగస్టు మాసం పూర్తయ్యేసరికి
వచ్చేసరికి డంపింగ్ యార్డ్ లో చెత్తా చెదారాలను పూర్తి స్థాయిలో తొలగించడం జరుగుతుందని, అప్పుడు కింద నుంచి గోడ నిర్మిస్తే సమస్య పోతుందని కమిషనర్ వివరించారు. మున్సిపాలిటీకి అదనంగా మరో 30 మంది పారిశుద్ధ్య కార్మికులు కావాల్సి ఉందని కౌన్సిల్ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ సమస్యలను విద్యుత్ శాఖ అధికారులు నివృత్తి చేయడంలో విశేష కృషి చేస్తున్నారని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కొనియాడారు. అన్ని శాఖల కంటే విద్యుత్ శాఖ పనిచేస్తున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా టిట్కో అపార్ట్మెంట్స్ బాధితుల సమస్యను త్వరలోనే పరిష్కరించనున్నట్లు తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సర్ప్లస్ రహదారి నిర్మాణాలపై అవగాహన ఉందని వారితో చర్చిస్తున్నారని తెలియజేశారు. పట్టణంలో అన్ని రహదారుల నిర్మాణాలకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పట్టణంలో పాత ఆర్డీఓ కార్యాలయం వెనుక ఉన్న ఎస్ఎస్ నగర్ రహదారి నిర్మాణానికి కృషి చేయాలని కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి, ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారాలను వేస్తున్నారని, తొలగించే లోపల మరలా డ్రైనేజ్ లోకి చేరి దుర్గంధం వెదజల్లుతుందని కౌన్సిలర్ కంచర్ల గీత, డంపింగ్ యార్డ్ సమస్యతో పాటు ఏలూరు రహదారి నిర్మాణంపై దృష్టి సారించాలని కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, పట్టణ అభివృద్ధికి సుమారు 40 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యేలా చూడాలని కౌన్సిలర్ చిటికల అజ్జిరాజు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కౌన్సిలర్స్ జనరల్ బాడీ మీటింగ్కి రివ్యూకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎజెండా ఐటమ్స్లో రెజల్యూషన్కి పెట్టినవి మనందరూ కూడా ఆమోదించడం జరిగింది. కానీ మనకి ఇక్కడ జంగారెడ్డిగూడెం టౌన్లో చూస్తే ముఖ్యంగా శానిటేషన్ విషయంలో, డంపింగ్ యార్డ్ విషయంలో, అలాగే ఇంకా మున్సిపాలిటీ వర్కర్స్ విషయంలో ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ విషయంలో కూడా కమిషనర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. చైర్ ముందు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రజలు హెల్తీగా ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీస్, అలాగే వాళ్ళు ఏదైనా చేయడానికి బాగుంటుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హెల్తీ వెల్తీ హ్యాపీ స్టేట్ అని ప్రతి ఒక సమావేశంలో చెప్పడం జరుగుతుంది. సో ఈ విషయంలో కూడా నేను కమిషనర్ గారికి అట్లాగే కౌన్సిలర్స్ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వర్కర్స్ ఆప్టిమైజేషన్ కానివ్వండి, శానిటేషన్ క్లీనింగ్ విషయంలో కానివ్వండి, డంపింగ్ యార్డ్ విషయంలో కానివ్వండి, అలాగే టౌన్లో ఉన్న ఇంటర్నల్ రోడ్స్ విషయంలో కానివ్వండి, వీటన్నిటి మీద కూడా మనము ప్రయారిటీ బేసిస్లో ఇవి సాల్వ్ చేయాలని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇవి తప్పకుండా ఫుల్ఫిల్ చేసి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్గా చేయాలనేదే అందరి యొక్క లక్ష్యం, ఉద్దేశం కూడా. ఈ విషయంలో మనకు కావాల్సిన ఫండింగ్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి, లేకపోతే ఆటోమేటెడ్ స్వీపింగ్ మెషిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము పైనుంచి తెచ్చుకునే విధంగా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేగా నేను కూడా వాటి విషయంలో రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి యొక్క మున్సిపాలిటీ ఇటు ఫినాన్షియల్గా అట్లాగే పాపులేషన్ వైజ్గా ఎంతో ర్యాపిడ్గా గ్రో అవుతున్న మున్సిపాలిటీ కాబట్టి తప్పకుండా దీనికి ప్రపోర్షనేట్గా ఫండ్స్ కానీ డెవలప్మెంట్ కానీ అన్ని రకాలుగా జరగాలని చెప్పి నేను కూడా విశ్వసిస్తున్నాను. అలాగే ఇందాక మనం ఒక రోడ్ గురించి మాట్లాడినప్పుడు జీవీ మాల్కెళ్ళే రోడ్, దానికి 1,32,00,000 కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అవి వచ్చిన వెంటనే తప్పకుండా అక్కడ రోడ్ వేసి అందరూ కూడా ఒక స్మూత్ ట్రాన్స్పోర్టేషన్ కలిగించాల విషయంపై నేను కృషి చేస్తాను. ఇవే కాకుండా ఇంకేవైతే కొన్ని ఇంటర్నల్ రోడ్ సమస్యలు ఉన్నాయో అవి కూడా ప్రయారిటీ బేసిస్లో పెట్టి సాల్వ్ చేస్తామని కూడా మీకు మాటిస్తున్నాను. సో టిట్కో అపార్ట్మెంట్స్ విషయంలో నేను సిబిఎన్ గారికి 2 times నేను ఇచ్చాను రిప్రజెంటేషన్. దానికి కమిటీ కూడా ఒకటి వేసి ఎందుకంటే వీళ్ళు పడే బాధలు అటు బ్యాంక్ నుంచి లేకపోతే ఇంట్రెస్ట్ కానీ అవి చాలా ఇబ్బందికరంగా ఉంది. సో నేను లీడర్షిప్ నోటీస్ తీసుకెళ్ళాను. ఈరోజు కౌన్సిలర్ సాధారణ సర్వే సభ్య సమావేశానికి వచ్చినటువంటి చింతలపూడి నియోజకవర్గం గౌరవ సభ్యులు సంగా రోషన్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు కౌన్సిలర్ సమావేశంలో ఎజెండాలో 56 అంశాలు పొందుపరచడం జరిగింది. అవన్నీ కూడా శాంక్షన్ చేసి ఆమోదించాము. మళ్ళీ ప్రత్యేక టేబుల్ ఎజెండాలో 4 అంశాలు పొందుపరిచి ఇచ్చారు. అవి కూడా అన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. రోషన్ కుమార్ గారు నియోజకవర్గంలో అతిపెద్ద పట్టణమైన జంగారెడ్డిగూడెం నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి మన రోడ్ అండ్ డ్రైన్స్ డెవలప్మెంట్కి ఆయన కృషి చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. చైర్పర్సన్ బత్తి నాగలక్ష్మి గారికి, కౌన్సిల్ సభ్యులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏలూరు జిల్లా అర్ధవరం ఆర్యవైశ్య సంఘం శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళీమోహన్, పొచ్చుపులుసు గోవింద్, నారాయణ సురేష్, వంకాయల రామారావు, హైస్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్, స్కూల్ విద్యార్థులు, పెప్పర, అర్ధవరం, జల్లిగన్పవరం ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్ని రామసత్యనారాయణను శాలువాతో పూలదండలతో సత్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీ సాధించిన విజయాలను గురించి ఆయన వివరించారు.
ఉత్పత్తుల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించడం వలన వినియోగదారులు సంతృప్తి, బ్రాండ్ విధేయతను పెంపొందిస్తుందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ FSMEలతో కలిసి భారతీయ నాణ్యత ప్రమాణాలపై నిర్వహించిన వర్క్ షాప్ ను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు సంబంధించి MSME స్కీమ్లపై ఇండస్ట్రియల్ వ్యూ పేరిట ఏలూరు పార్లమెంట్ సభ్యులు పొట్ట మహేష్ కుమార్ రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ వెట్రి సెల్వి ఆవిష్కరించారు. సమావేశం అనంతరం MSME పారిశ్రామికవేత్తలకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాణాలను అమలు చేయడం అనేది నాణ్యత, భద్రత, వినియోగదారుల నమ్మకం కోణంలో అత్యంత అవసరమని అన్నారు. భారతీయ నాణ్యత ప్రమాణాలను అనుసరించడం మూలంగా నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి సహకారం, వినియోగదారుల నమ్మకాన్ని పొందడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వం పెరుగుతుందని అన్నారు. BIS పై మరింత అవగాహన కల్పించేందుకు నియోజకవర్గ, మండల స్థాయిలో వర్క్ షాప్లు ఏర్పాటు చేయదలిస్తే అందుకు సహకరిస్తామని అన్నారు. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ఢిల్లీ పార్లమెంట్ నుండి వర్చువల్ గా మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు ఉండటం వలన ఒక మంచి కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించి పరిశ్రమలు రావడానికి కృషి చేస్తామని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు మంచి అనుకూలమైన ఏలూరు జిల్లా అని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే వారు ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలు, మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు శక్తి మేరకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. Mostly was speaking in English, so I thought said common వీళ్ళకి ఏ లాంగ్వేజ్ లో కావాలో బీట్ ఇంగ్లీష్ లో తెలుగు ఆ లాంగ్వేజ్ లోనే చెప్పండి. ఆర్ మేక్ ఇట్ చాలా పొటెన్షియల్ ఉన్నాయి. మన జిల్లా ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. దాన్ని 3వ స్థానం తీసుకెళ్లాలంటే ఏమేమి చేయాలి, ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎక్స్పర్ట్ విల్ టీచ్ యూ ఆన్ దిస్. బట్ ఈ మధ్యకాలంలో మన క్వాలిటీ బాగా లేదని రిజెక్ట్ చేయడం, మనకి ఇక్కడ ప్రైమరీ ప్రాసెసింగ్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి, షిమ్స్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా చాలా ఐటమ్లో మనం ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి సపోజ్ ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 170లో ఎవరైనా ఉంటే ఇలాంటి స్టాండర్డ్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. క్వాలిటీ ఉండాలి, నాట్ ఫర్ ఎక్స్పోర్ట్ బట్ మన ఇండియన్ స్టాండర్డ్స్కి కూడా మీరు తయారు చేసిన ప్రోడక్ట్స్కి ఏవేమో వాళ్ళు ఇస్తున్నారు పర్మిషన్స్ ఎట్లా మెయింటైన్ చేయడం జరిగింది. సో ఇంకా ఇండస్ట్రీస్ సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా వీ విల్ బి డూయింగ్ ఇట్. సో ఇదో ఒకవైపు చేసుకొని ఇంకా రాబోతున్న టైంలో బ్రాండింగ్ ఎట్లా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి కూడా చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ TRDA డిపార్ట్మెంట్ కానీ రెడీగా ఉన్నాము. సో ద ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ ఇస్ ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన ఇంకా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ మెసేజ్ కన్వే చేయండి దట్ అవర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ 100% విత్ ఇండస్ట్రీస్ అండ్ వీ వాంట్ టు ప్రమోట్ ఇండస్ట్రీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అనే మెసేజ్ని అన్ని చోటుకు వెళ్ళాలి. So by the end of this meeting, I want a feedback of how the meeting went, whether it is useful or not. ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా, ఏమైనా మోడిఫై చేసుకోవాలా, అట్లాంటి ఇన్పుట్స్ కూడా తీసుకోండి. ఉన్నాము కాబట్టి GMDAs అంటే ఎవరు వాళ్ళు అంటారు. I can see some of our officers also sitting here and I don't have anything to contribute to this, but I hope that Elu is really helpful to all. Thank you very much. ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో చాలా వరకు ఇండస్ట్రీస్ రావడానికి చాలా వరకు మేము కూడా యాజ్ ఏ ఎంపీ కింద మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా వరకు ప్రమోట్ చేస్తాం. ఇండస్ట్రీస్ ఇక్కడికి రావడానికి చాలా వరకు అందరూ కూడా అధికారులు అందరూ కూడా కోఆపరేట్ చేస్తాం. మీకు ఫలాని ఇండస్ట్రీ పెట్టాలని మీరు వస్తున్నారంటే మేము 100% ఎంకరేజ్ చేసి ఇవాళ మీరు అందరూ కూడా ఈ ఇండస్ట్రీస్ పెట్టడానికైనా కానీ వాళ్ళు పెట్టుకున్న ఈవెంట్కైనా కానీ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మా తరఫున మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కంపల్సరీ మీరు అందరూ కూడా ఏలూరు పార్లమెంట్కి రండి, మీ ఇండస్ట్రీస్ ఏలూరు పార్లమెంట్లో పెట్టండి. కంపల్సరీ మీకు ఎలాంటి సపోర్ట్ ఉన్నా కూడా ల్యాండ్ వైజ్ అయినా కానీ, పర్మిషన్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి మేము సహకరిస్తామని మీ అందరికీ తెలిసి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయం
స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందనపువారి కాంప్లెక్స్, సెకండ్ ఫ్లోర్, హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓ గ్రామం కొట్టుకుపోయింది. భారీ వర్షంతో బురద నీరు అకస్మాత్తుగా గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో కొండ పక్కన ఉన్న గ్రామంలో పలువురు గల్లంతయ్యారని, వారి ఆచూకీ ఇంకా తెలియలేదని స్థానిక అధికారులు తెలిపారు. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వరద నీటిలో గ్రామంలోని ఇళ్లతో సహా కొట్టుకుపోయాయి. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చైనాలో భారీ వరదల కారణంగా సుమారు 34 మంది మృతి చెందారని తెలిపారు. చైనాలో భారీ వర్షాలు, వరదలతో బీజింగ్ లో ఇప్పటి వరకు 34 మంది మృతి చెందారు. మియాన్ జిల్లాలో 28 మంది, యాంకింగ్ లో 2, హైబీ ప్రావిన్స్ లో 4 మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా వేశారు. 80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండ చర్యలు విరిగిపడి పలువురు చిక్కుకుపోయారు. విద్యుత్ సేవలు ఆగిపోయాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సోమవారం చైనా ప్రధాని లీ క్వియాంగ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా పల్లపు ప్రాంతాలకు వరద పోటెత్తింది. బురదలో భారీ వాహనాలు సైతం కూరుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ లో మాండి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరదతో వచ్చిన బురదలో అనేక కార్లు కూరుకుపోయాయి. ఇళ్లలో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా 3 మృతి చెందారు. మండిలో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఎగువ ప్రాంతాల నుంచి ఊహించని విధంగా వరద ముంచెత్తడంతో 3 ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గల్లంతయ్యారు. అక్కడ నివాసాలు ధ్వంసమయ్యాయి. రోడ్లు, కార్లు దెబ్బతిన్నాయి. చండీగఢ్ మనాలి జాతీయ రహదారిలో కొంత భాగం కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే 19.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పూర్తిగా 26 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర అధికారులు ఓపెన్ చేశారు. కృష్ణమ్మ దిగువకు పొంగి పొర్లుతోంది. విద్యుత్ కాంతులతో శ్రీశైలం డ్యాం వ్యూ కంటికింపుగా దర్శనమిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యాం కు వరద ప్రవాహం భారీగా పెరిగింది. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 1.98 లక్షల క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 2.10 లక్షల క్యూసెక్లుగా ఉంది. దీంతో సోమవారం 4 గేట్లు ఎత్తి 1.8 లక్షల క్యూసెక్లు, పోతిరెడ్డిపాడు ద్వారా 31,000 క్యూసెక్లు, విద్యుత్ ఉత్పత్తి కోసం 66,000 క్యూసెక్లను వదులుతున్నారు. రాత్రి వేళ విద్యుత్ కాంతుల నడుమ శ్రీశైలం డ్యాం అందాలు ఆకట్టుకున్నాయి. రష్యా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 8.7గా నమోదైనట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. భూకంప ప్రభావంతో రష్యాలో కంచట్కా ద్వీపకల్పం, జపాన్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం కారణంగా సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఉప్పొంగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జపాన్ ఉత్తర పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి భారతీయులను ఇండియన్ కాన్సులేట్ జనరల్ అప్రమత్తం చేసింది. అధికారులు జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించింది. రష్యా సముద్ర తీరంలో బుధవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం చరిత్రలోనే 8వ అతిపెద్దదని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రానున్న 3 గంటల్లో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడతాయనే హెచ్చరికల నేపథ్యంలో రష్యా, జపాన్ తీర ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్న కంచట్కా ప్రాంతంలో విద్యుత్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. రష్యాలో కంచట్కా తీరంలో సంభవించిన భూకంపంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీని ప్రభావంతో కంచట్కాలో 3-4 మీటర్ల ఎత్తు అలలు వచ్చాయి. హవాయిలో తొలి సునామీ 7.17కి తాగగా
జపాన్ లో 1 మీటర్ ఎత్తైన అలలు సంభవించే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. కాగా భూ ప్రకంపనల కారణంగా సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. తీరంలో ఉన్న ఇల్లు మొత్తం కొట్టుకుపోయాయి. అటు పసిఫిక్ తీర ప్రాంతాల ప్రజలు ధైర్యంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. రష్యాలో కంచట్కా తీరంలో రిక్టర్ స్కేల్ పై 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది పెట్రోపావ్లోవ్స్క్ కామ్చాట్స్కీకి 136 కిలోమీటర్ల దూరంలో, భూమికి 19.3 కిలోమీటర్ల లోతులో నమోదైంది. దీని ప్రభావంతో రష్యా, జపాన్, హవాయ్, అలస్కా, అమెరికా పశ్చిమ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా భూ ప్రకంపనల కారణంగా ఇల్లు ఊగుతున్నాయి. ఇళ్లలోని జనం రష్యాను భూకంపం వణికిస్తోంది. రష్యాలో కామ్చట్కా బీచ్ ఒడ్డుకు 5 వైట్ డాల్ఫిన్స్ చేరుకున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సం సృష్టిస్తోంది. సునామీ హెచ్చరికలతో భారత్ కాన్సులేట్ అలర్ట్ అయింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు జారీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం అధ్యక్షతన కౌన్సిల్ సమావేశానికి హాజరైన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. తమ మాతృమూర్తి ధనలక్ష్మి జ్ఞాపకార్థం ఫీజర్ బాక్స్ ను విరాళంగా అందజేసిన కొల్లేపర బ్రదర్స్ సద్వినియోగం చేసుకోవాలన్న ఆర్యవైశ్యుడు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో స్మార్ట్ మీటర్ ద్వారా నెలసరి విద్యుత్ బిల్లు 49,000 రూపాయలు చెల్లించాలని రావడంతో కంగుతిన్న బాధితులు. జంగారెడ్డిగూడెంలో ఓర చెరువుకు మోక్షం ఎప్పుడంటున్న పట్టణ ప్రజలు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలంటున్న నగరవాసులు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. అర్ధవరంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. వార్తలు సమాప్తం. నమస్కారం.